వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైజ్. ఈరోజు మార్నింగే నా వ్లాగ్ స్టార్ట్ వాష్రూమ్లో అయింది. 7 o'clock అయింది టైమ్. దానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఇన్ రష్. నేను ఇప్పుడు త్వరగా రెడీ అవ్వాలి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు అటెండ్ శ్రీమంతం. సో శ్రీమంతం ఎవరిదంటే మా మావయ్య ఉన్నారు కదా, సో మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట, గాయత్రి అక్కది. మా అమ్మ వాళ్ళ వైఫ్ అంటే నాకు అత్త అవుతారు, కానీ నేను అక్క అని పిలుస్తాను అనమాట. సో గాయత్రి అక్కది ఈరోజు శ్రీమంతం ఉంది. ఐ థింక్ షీఈ్ ఇన్ సెవెంత్ మంత్ ఇప్పుడు. అందుకే ఈరోజు శ్రీమంతానికి అందరం వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఎవరు మిస్ అవ్వకుండా ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం అంటే అది గాయత్రి అక్క శ్రీమంతమే. చాలా రోజులు అయిపోయింది. అండ్ కులీమామ వాళ్ళ పెళ్ళికి కూడా మేము వెళ్ళలేదు, అంటే కులీమామ గాయత్రి అక్క పెళ్ళికి మేము వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే మాకు అప్పుడే ఐ థింక్ మా వెడ్డింగ్స్ 10 days గ్యాప్తో జరిగినట్టున్నాయి. అందుకే మేము ఆ టైంలో మేము హనీమూన్లో ఉన్నాం అనమాట, బాలీలో. మేము బాలీలో ఉన్న టైంలో ఇక్కడ మామ వాళ్ళది పెళ్ళి జరిగింది. సో అందుకే మేము ఆ టైంలో అటెండ్ కాలేకపోయినాము. వాళ్ళ పెళ్ళికి కూడా మేము మిస్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఈ ఫంక్షన్కి అయితే మేము మిస్ అవుదాం అనుకోవట్లేదు అనమాట. అండ్ దర్శన్, మీరు నేను బ్లాగ్ ఆల్రెడీ చూసింటే మీకు తెలుస్తుంది. దర్శన్ యాక్చువల్లీ పాపం 2 days బెంగళూరులో ఉన్నాడు. అక్కడ నుండి ఇంకా వెంటనే రావాల్సి ఉంది కాబట్టి నేను కూడా తను ఎక్కువ ఫోర్స్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, శారీ రెడీ ఉంది, బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది, బట్ నా జ్యువెలరీ ఇంకా లేదు. నాకు తెలియదు నేను ఇన్ని రోజులు ఉంటాను ఇక్కడ అని చెప్పేసి. అందుకే నేను ఆ జ్యువెలరీ అంతా యాజ్ యూజువల్గా బెంగళూరులోనే పెట్టాను అనమాట. సో దర్శన్కి తెమ్మని చెప్పాను. తను ఏమన్నాడంటే నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నీది గోల్డ్ డైమండ్ అంతా నాది అక్కడే ఉందన్నమాట. సో నీకు ఏది కావాలో చెప్పు అంటే, నాది డైమండ్ సెట్ ఒకటి నాకు చాలా ఇష్టం, అది తీసుకురమ్మన్నా. దాంతోపాటు దానికి సెట్ అయ్యేటి బ్యాంగిల్స్ కూడా కొత్తవి అక్కడే ఉన్నాయి, అవి కూడా తీసుకురమ్మన్నా. కొత్తవన్నీ మనకు గోల్డ్ డైమండ్ యాక్చువల్వి ఫంక్షన్స్ టైంలో తప్పించి మిగతా టైంలో నేను వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడిన అనమాట. అవి తీసుకురమ్మన్నాను. అదే లేట్ అయితే ఇంకా మమ్మీ ఉన్నాయి వేసుకుంటాను, మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం, నువ్వు డైరెక్ట్ వచ్చాయంటే దర్శన్ నువ్వు ఏం టెన్షన్ పడద్దు, నీకెందుకు 8 o'clock అంతా నేను అక్కడ ఉంటాను, 8:30 అంతా అక్కడ ఉంటాను. ఆ లోపల నువ్వు మిగతాదంతా రెడీ అయిపోయిండు, జ్యువెలరీ ఒకటే బ్యాలెన్స్ పెట్టిండు, అంత లోపల నేను తెస్తాను అన్నాడు అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే. కానీ నేను ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా చూసుకున్నాను, ఇఫ్ ఇన్కేస్ దర్శన్ ఏమైనా లేట్ అయింది అనుకోండి, బికాస్ 10 o'clock అక్కడ శ్రీమంతం స్టార్ట్ అయిపోతుంది. వీ డోంట్ వాంట్ టు గెట్ డిలేడ్. సో అందుకే ఓకే ఫైన్ అని మమ్మీకి కూడా చెప్పినాను అనమాట. ఒకవేళ దర్శన్ లేట్ వస్తే నేను ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉండేది వేసేసుకుంటా అని చెప్పేసి. ఇది మొత్తం కాంటాక్ట్స్ ప్రస్తుతానికి జరుగుతూ ఉండేది. ఐ హోప్ దర్శన్ విల్ అరైవ్ ఆన్ టైం. దర్శన్ వచ్చినా కూడా మనం రెడీ అవ్వాలి కదా, నేనే పెద్దగా లేట్ చేసేది, ఆల్రెడీ లేట్ అయింది, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను. సో మళ్ళీ ఇంట్రో ఇవ్వడం మర్చిపోతానని చెప్పేసి ఈరోజు మర్చిపోకుండా ఇంట్రో ఇస్తున్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఎప్పుడైతే బ్రేక్అవుట్స్ అవుతాయో దిస్ ఈజ్ ద ఫేవరెట్ ఫేస్ వాష్ గైజ్. నేను ఎప్పుడు బ్రేక్అవుట్స్ అయినా యాక్నే వస్తానా కూడా ఇదే ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ డర్మాకో 2% సాలిసినమైడ్ యాంటీ యాక్నే ఫేస్ వాష్ అనమాట. మీకు పింపుల్స్ ఉన్నా ఏది ఉన్నా మీరు ట్రై చేయండి, ఇది చాలా చాలా బాగుంటుంది. ఐఎమ్ గోయింగ్ టు వాష్ మై ఫేస్ నౌ. సాలిసినమైడ్ ఫేస్ వాష్లో స్పెషాలిటీ ఏంటి అంటే 3x ఫాస్టర్గా యాక్నే అనేది రెడ్యూస్ చేస్తుంది. మీరు ఎంత నీమ్ ఫేస్ వాష్ అట్లా యూజ్ చేసినా కూడా దానికంటే 3 times ఫాస్టర్గానే ఇది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫేస్ వాష్లో పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉంటాయన్నమాట. అంటే సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ దాంతోపాటు నయాసినమైడ్ కూడా ఉంటుంది. అందుకే దీని పేరు సాలిసినమైడ్ అని పెట్టారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు యాక్నేతో ఈ యాక్టివ్స్ అనేటివి మంచిగా ఫైట్ చేస్తాయి అండ్ దాంతోపాటు పోర్స్లోకి చాలా డీప్గా పెనట్రేట్ అవుతాయి అన్నమాట. అండ్ నయాసినమైడ్ కూడా ఉండడం వల్ల మనకి ఆయిల్ కంట్రోల్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ యాక్నే మార్క్స్ ఉన్నా లేదంటే మీకు ఈ స్కిన్ మీద ఏమైనా స్పాట్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ స్కిన్ కూడా చాలా మంచి హైడ్రేటెడ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫేస్ వాష్ ఇఫ్ ఇన్ కేస్ మీకు యాక్నే కానీ యాక్నే మార్క్స్ కానీ ఉంటే. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలనుకున్నా దిస్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్ కాబట్టి ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈజీగా సేఫ్గా యూజ్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. డర్మాకోలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా నేను ఆ కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను, అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తుంటాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ దాంతోపాటు నాకు ఇంకొకటి డర్మాకోది బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ ఇనిషియేటివ్ అనమాట. అంటే వాళ్ళు భూమి ఫౌండేషన్ ద్వారా యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకొని అక్రాస్ ద ఇయర్ మనకు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే ఇయర్లో మనకు 15,000+ స్టూడెంట్స్ వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఇనిషియేటివ్ నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ది డర్మాకో ప్రోడక్ట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను కూడా త్వరగా రెడీ అయిపోతాను. రెడీ ఒకటి అయ్యేది కాదు, నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్
ఫామ్ వీడియోస్కి షూట్ చేస్తున్నాను అనమాట. సో షార్ట్ వీడియో కూడా తీయాలి అండ్ ఫుల్ గెట్ రెడీ విత్ మీ కూడా అవ్వాలి అండ్ టైం చూస్తే త్వరగా అయిపోతుంది. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. గైస్ లుక్ హూ ఇస్ హియర్. హాయ్. హాయ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. వెరీ లాంగ్ టైం. నాకంటే వీళ్ళు ఎక్కువ మిస్ అయినారు దర్శన్, తెలుసా? నేను ఎప్పుడోసారి దర్శన్ అని అడుగుతానే ఉన్నాడు. మేమంటే అట్లుంటాము, అట్లుంటది మనతోనే. ఓకే, నా జ్యువెలరీ అంతా తెచ్చేసినాడు గైస్ అండ్ షార్ట్ వీడియో షూట్ చేస్తాను ఆల్రెడీ. ఇంకా హెయిర్ అంతా చేసుకోవాలా, ఎక్కువ టైం లేదు, ఓన్లీ 10 minutes ఉంది. నేను స్ట్రైట్నింగ్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఐ లవ్ దిస్ జ్యువెలరీ. ఇది డైమండ్ మొత్తం ప్రతి జ్యువెలరీలోనే తీసుకున్నాను అనమాట. ఈ డైమండ్ నా డైమండ్ సెట్ తీసుకొచ్చినాడు గైస్. దిస్ ఇస్ మై డైమండ్. అయ్యో పెద్దదేమో వద్దు దర్శన్, దీంట్లోకి మరీ ఎక్కువ అయిపోతుంది. సింపుల్ సారీ కదా, ఐ డోంట్ వాంట్ పెద్దది వేరే దానికి ఏ దానికైనా వేసుకుంటాను. సో నా బ్యాంగిల్స్ అన్ని కొత్తవి గైస్, నేను మీకు చూపించలేదు. ఇయర్ రింగ్స్ కొత్తవే. నువ్వు వేసుకుంటావా? ఏం వేసుకుంటావు? నువ్వు ఆల్రెడీ జ్యువెలరీనే వేసుకున్నావు కదా, నీకు డైమండ్ లేదు. దర్శన్కి డైమండ్ లేదు. తీసుకుందాం, ఓకేనా? డోంట్ ఫీల్ బ్యాడ్. ప్రస్తుతానికి నా హెయిర్ ఫస్ట్ చేసుకోవాలా. దర్శన్కి ఎందుకు డైమండ్ నచ్చదు, నాకు చాలా ఎక్కువ ఇష్టం గైజ్. అంటే డైమండ్ కి మళ్ళీ ప్రైస్ ఎక్కువ రాదు, అప్రిసియేషన్ రాదని చెప్పేసి, ప్లస్ గోల్డ్ ఇష్టం ఎక్కువ, నాకు డైమండ్ ఎక్కువ ఇష్టం. బట్ యా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే గోల్డ్ బెస్ట్. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ లో చూడు, ఇంకా సిల్వర్ కూడా స్కై రాకెట్ లో ఉంది మొత్తం మార్కెట్, గోల్డ్ సిల్వర్ది. ఓకే గైస్, రెడీ అయిపోతాను ఇప్పుడు. మాట్లాడేదానికి టైమే లేదు దర్శన్, డోంట్ డిస్ట్రాక్ట్ మీ, ఓకే? అందరూ మనకంటే తొందరగా రెడీ అయినారు. మనం లేట్ చేసినామని చెప్పుకోకూడదు, వాళ్ళు తొందరగా రెడీ అయినారని చెప్పుకోవాలా కదా దర్శన్? అవునవునవును, మీరందరికంటే నేనే ఫస్ట్ రెడీ అయ్యి. అదైతే నిజమే, అక్కడ నుండి రెడీ అయ్యి వచ్చినావు కదా. నేనేమనుకున్నానంటే గుడ్ బాయ్ దర్శన్, నువ్వు ఇంకా క్యాజువల్స్ లో వచ్చేద్దాము, ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు వేసుకుందాం అనుకున్నా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏడుస్తారులే అనేసి. ఇంకా ఎందుకు ఏడుస్తాము, నువ్వు రెడీ అయ్యేకి చాలా టైం తీసుకుంటావు అని. నేనా? యా, నువ్వే. నెక్స్ట్ వీడియో రికార్డ్ ప్రూఫ్ తో పాటు చూపిస్తా చూడు. నేను రెడీ అయ్యి కూర్చున్న రోజులు ఎన్ని సార్లు ఉన్నాయి తెలుసా, నువ్వు లేట్ చేసిన డేస్. కరెక్ట్ గా నేను రెడీ అయినాక స్నానానికి పోయిన రోజులు ఎన్ని సార్లు చేసినావు తెలుసా? అట్లా ఏదో ఒకసారో 2 సార్లు చేసి ఉంటారు. ఒకసారో 2 సార్లు తప్ప మిగతా సార్లు అన్ని అట్లే చేస్తావు. ఎంత తొందరగా ఫటాఫట్ అని వస్తాను. ఓకే, నాకు ఎందుకు ఈ సారీలో మేమిద్దరం న్యూలీ మ్యారీడ్ వైబ్స్ వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ మేము న్యూలీ మ్యారీడ్ అండి, ఇంకా 2 years కదా అయింది. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు వేరే కార్లో, మనం వేరే కార్లో, ఎందుకంటే మనం పిన్ని వాళ్ళని పికప్ చేసుకుంటాం. అందరికంటే అర్లీ రైజర్స్, అర్లీగా రెడీ అయ్యే బ్యాచ్. హియర్ దే ఆర్ కమింగ్ గైస్. ఎంటర్ ద డ్రాగన్. హలో అందరూ. వావ్, డాలీ డ్రెస్ ఇస్ వెరీ నైస్. హాయ్. తొందరగా రెడీ అయ్యే పార్టీ అంతా ఎక్కుతున్నారు గైస్. హాయ్. వావ్ జూలీ, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. హాయ్. సీట్ కొంచెం ముందరికి వేసుకోవాలి. హాయ్ పిన్ని, ఏ టైం లేచినావు? నేను 5కి లేచినా. 5కా? నేను ఎంతకి లేచినా తెలుసా? పూజ అంతా అయిపోలే కదా. నేను 7:30కి లేచినా. అవునా? బాబాయ్ గానే 7:30కి. అవును, మేము తొందర రెడీ అవుతాం కదా, అందుకే తొందర లేవాడా. లేదు, నాదేం లేట్ కాదబ్బా, కరెక్ట్ టైంకి లేచిన. బెంగళూరు నుంచి వచ్చేసినాడు. బెంగళూరు నుండి 4కి లేచినావా నువ్వు? 4:10కి. అంత పొద్దున్నే లేచి రెడీ అయ్యి వచ్చే బదులు నేను వచ్చేసిండొచ్చు తెలుసా. ఫ్రెష్గా ఉంటా ఉండే ఫేస్. నాకు కొంచెం పర్లేదులే, అక్కడికి నేను కవర్ చేసిన బానే. డ్రెస్ హైలైట్ అవుతా ఉందిలే, డోంట్ వరీ. అది అక్కడ కొంచెం బ్లాక్ అయి వచ్చినావు కదా, కొంచెం లూజ్ ఉంది కదా డ్రెస్. నేనే లూజ్ తీసుకోమన్నాలే, కొంచెం బాగుంటుందని చెప్పినా కదా. ఏంది అంటే ఇంకొక సైజ్ తక్కువ తీసుకుంటే చేతుల దగ్గర అంతా టైట్ అవుతుంది దర్శనం. అందుకే టైట్ ఉండే కంటే లూజ్ ఉంటే బాగుంటుంది. అందుకు చేతులు పట్టవు పిన్ని మళ్ళీ.
అవునులే ఎస్. నాకు కోల్డ్ కోల్డా? జలుబు చేసింది. అనిపించడం లేదు అట్లా. బాబాయ్ కోల్డ్ అంటే అని అడుగుతున్నాడు ఏంది? ఓవరాక్షన్. ఓకే, ఆ కోల్డా ఈ కోల్డా? జలుబు గైస్, జలుబు చేసింది అంట. టాబ్లెట్ వేసుకున్నావా? నిద్ర వస్తుందేమో ఫంక్షన్ లో. రాదు నాకు. అందరు వస్తున్నారు గైస్, అవ్వ వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు నిద్ర ఏం రాదు ఎవరికి. రాదు. జూలీ డాలీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. నీ సారీ బాగుంది బాబాయ్, ఇది కూడా డ్రెస్ బాగుంది. ఓకే, దర్శన్ నిన్న పోయి షాపింగ్ చేసినాడు గైస్. ఈ షర్ట్ నేను వీడియో కాల్ లో సెలెక్ట్ చేసి. సారీనా? బాగా అవునా? స్మూత్ ఉంది, బాగుంది. నాది ఇంకా స్మూత్ ఉంది. బాగుంటుంది గైస్. 5000 అది. ఎక్కడ? నాదా? ఐశ్వర్య. నాకే తెలీదు. మమ్మీ ఎంత అని అడుగుదాం అనుకుంటా మర్చిపోయాను. ఐశ్వర్య సారీస్ లో తీసుకోండి. అది అమ్మోళ్ళు పెద్దనాన్న వాళ్ళని ఎక్కించుకొని అట్లా వెళ్ళిపోతారు, మనం ఇట్లా వెళ్దాం. ఓకే, లెట్స్ గో. బాయ్. టిఫిన్ పోతాం. ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడే ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బెటర్ అనిపించింది. హడావిడిలో జనరల్గా ఏదో ఒకటి మర్చిపోతామని అనుకుంటాం, కానీ నేను ఫింగర్ రింగ్స్ మర్చిపోయాను గైస్. పాపం అదే పనిగా దర్శన్ అక్కడ నుండి తీసుకొని వచ్చినాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, మమ్మీ రింగ్స్ ఏం పెట్టుకోలేదా నువ్వు, నీ రింగ్స్ అన్ని ఉండాలి కదా అనేసరికి అప్పుడు గుర్తొచ్చింది. అట్లా హడావిడిలో ఎంతమంది నాలాగా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. దట్టు ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే మనం వేసుకుండేదే జ్యువెలరీ ఎప్పుడో ఒకసారి, దాన్ని మర్చిపోతే ఎట్లా చెప్పండి? నేను అట్లే మర్చిపోతూ ఉంటాను. అండ్ పిన్ని ఇవి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ కొత్తవి కదా, అవి చూస్తున్నారనమాట, చాలా బాగున్నాయి అని చెప్పేసి. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. సో దీస్ ఆర్ న్యూ వన్స్ గైజ్. ఐ థింక్ నేను బ్లాగ్లో అసలు చూపిలేదు అనుకుంటాను. వీటిని తీసుకొని ఆల్మోస్ట్ ఒక 15-20 days పైన, లాస్ట్ టైం దర్శనం వచ్చినప్పుడు తీసుకున్నాం అనమాట. అవే చూస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాం గైస్ పాకశాలలో. కాకపోతే చట్నీ మరీ సప్పగా ఉంది. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటాడు. నావి రింగ్స్ పెట్టుకుందాం అనుకొని ఎంగేజ్మెంట్ రింగ్, డైమండ్ రింగ్స్ 2 ఉంటే అన్ని బెంగళూరు నుండి తెప్పించిన. రింగ్స్ మర్చిపోయినాను గైస్, అందుకే ప్రస్తుతానికి పిన్ని తీసేసుకున్నాను. చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్ కదా పిన్ని. థ్యాంక్ యూ. నాకు ఇన్ని ఉంటే ఎందుకు లేని. ఓకే, ఇచ్చేసింది నాకు. నేను ఏదో ఒకటి మర్చిపోతాం కదా లేడీస్. దట్ మనలాగా జ్యువెలరీ అసలు అలవాటు లేని వాళ్ళకైతే ఇంకా అది స్ట్రైకే కాదు. నాకు అట్లా ఎవరు గుర్తు చేయలే. దర్శనే తీసుకొచ్చిండే, దర్శన్ కూడా గుర్తు చేయలే. లాస్ట్ కి రింగ్స్ పెట్టుకొని మామూలు గుర్తు చేస్తాను కదా, మర్చిపోయినట్టున్నాను. ఓకే వెళ్దాం, ఇంకా అమ్మోళ్ళు వస్తే. డాడీ అదే ఏంది ఇంత లేట్ చేస్తున్నా, రండి తొందర రావాలా, ఇంత లేట్ అయితే ఎట్లా? పొద్దున్న 8కి అక్కడ ఉండాలంటారు గైస్. ఎట్లా అవుతుంది? ఏం చేస్తాం, ఏం చేయలేం లేట్ అయితే. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక అక్కడికి వెళ్ళే లోపల ఆల్మోస్ట్ రఫ్గా ఒక 1.5 hours to 2 hours అట్లా టైం పట్టింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ తాతయ్య వాళ్ళని చూడడం కూడా చాలా రోజులు అయింది, నేను ఎస్పెషల్లీ బికాజ్ దర్శన్ వాళ్ళు లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేకపోయినాను కదా, సో అప్పుడు కూడా చూడడానికి కుదరలేదు. అండ్ హెల్త్ కూడా అంతా బాగుందంట, టచ్ వుడ్. సో ఇట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అందరూ వెళ్ళడము కొంచెం రేర్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఇంటెన్షనల్గా కాదు, కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కులీమామ పెళ్ళిలో మేము బాలికి వెళ్ళిపోయాము అదే టైంలో, బికాజ్ మా బుకింగ్స్ అన్నీ ముందే జరుగున్నాయి. అండ్ ఊరికి వెళ్ళినప్పుడేమో నేను రాలేకపోయినాను. సో కొన్నిసార్లు డాడీ రాజస్థాన్లో ఉండడం వల్ల కొన్ని ఫంక్షన్స్ మిస్ అవ్వడము, లేదంటే చిన్న చిన్న గెట్ టుగెదర్స్ మిస్ అవ్వడము, అట్లా ఏదో ఒకటి జరిగేది. బట్ ఈరోజు అందరు వచ్చారు. అండ్ అన్నిటికంటే ఇంకా డబుల్ హ్యాపీ ఏంటంటే దర్శన్ కరెక్ట్గా అప్పుడే ఇంకా 2 days అగో రాజస్థాన్ నుండి రావడము, మళ్ళీ ఫంక్షన్ కోసం సపరేట్గా ఇక్కడ రావడం అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ లోపలేమో మొత్తం శ్రీమంతానికి కావాల్సిండే స్వీట్స్ అన్నీ, అంటే ఇది ఫంక్షన్ హాల్ కదా, సో స్వీట్స్ అవ్వచ్చు, ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోపలే పెట్టారనమాట. పూలు పళ్ళు ఇవన్నీ కూడా. సో అవన్నీ ఇంకా బయటికి తెచ్చి పెట్టేస్తే బెటర్. అండ్ మన గాయత్రి అక్క కూడా రెడీ అవుతున్నారనమాట లోపల మొత్తం అంతా. తంది కూడా శారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఐ థింక్ పుట్టింటోళ్ళు ఒకటి ఇస్తారనుకుంటా, అత్తయ్య సైడ్ వాళ్ళు ఇంకొకటి ఇస్తారనుకుంటా. మళ్ళీ మధ్యలో వెళ్ళి చేంజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో నాకు తెలిసినవి నేను చెప్తున్నాను గైజ్. అండ్ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను నా గెట్ రెడీ విత్
మీది. చాలా అంటే చాలా మంచి ఎంగేజ్మెంట్ వచ్చింది అండ్ దాంతోపాటు చాలా బాగుంది శారీ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ ఫ్యామిలీ అందరూ అటెండ్ అయ్యారు కాబట్టి మంచిగా మాటలు చెప్తూ ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా చాలా పాజిటివ్గా జరిగిపోయింది. అండ్ జూలీ డాలీ ఉండడం వల్ల నాకు డబల్ ఎంటర్టైన్మెంట్ గైస్. ఎందుకంటే ఎక్కడికి పోయినా మేము ముగ్గురం ఎక్కువ పోతూ ఉంటాం. ఇంకా శ్రీమంతం ఫంక్షన్లో డాడీ వాళ్ళు ఏమంటారంటే మీ లేడీస్ ఫంక్షన్, మీ లేడీస్ అంతా ఒక దగ్గర ఉండండి, మమ్మల్ని వదిలేయండి, మేమేం మాట్లాడతామని చెప్పేసి అట్లా అబ్బాయిలందరూ ఒక సైడ్ వాళ్ళేదో బిజినెస్ గురించి, వాళ్ళ రియల్ ఎస్టేట్ గురించి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే మా లేడీస్ అంతా కలిసి మేము ఫంక్షన్ జరిపిస్తున్నాం అనమాట. సో లేడీస్ గ్యాంగ్ ఎక్కడ ఉంటే అక్కడ మాటలు ఎక్కువ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, అన్నీ కొంచెం ఎక్కువ డబల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకా అమ్మ పసుపు కుంకుమ అన్నీ పెట్టడము, తర్వాత శారీ అవన్నీ పెట్టడం కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ గాయత్రి అక్క కూడా చాలా మంచిగా కనిపిస్తున్నారు ఇక్కడ. నాకు శారీస్ అన్నీ 2 చాలా బాగా నచ్చినాయండి. మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఫైనలీ ఇక్కడ మనకు శ్రీమంతం అయితే స్టార్ట్ అయిపోయింది. 10 అంటే ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 10-15కి అంతా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక మంచి ముహూర్తం అనుకొని ఉంటారు కదా, అదే టైంలో స్టార్ట్ చేస్తేనే మనకి ఏ సెలబ్రేషన్ అయినా చాలా మంచి జరుగుతుంది, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. అండ్ మీ సైడ్ శ్రీమంతం ఎలా చేస్తారు అనేది నాకు డెఫినెట్గా చెప్పండి. అంటే కొంతమంది వెజ్ పెడతారు, కొంతమంది 2 పెడుతున్నారు. సో మనమైతే ఈ శ్రీమంతంలో వెజ్ నాన్ వెజ్ 2 పెడుతున్నాం అనమాట. అండ్ కొంతమంది ఓన్లీ వెజ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఎటు సైడ్ ఓన్లీ వెజ్ పెడతారో నాకు చెప్పండి. హైదరాబాద్ సైడ్ అయితే డెఫినెట్గా నాన్ వెజ్ ఉంటుంది. సో జనరల్గా అయితే మనకు పెళ్ళిళ్ళ టైంలో అవ్వచ్చు, మన ఆంధ్ర సైడ్ ఏంటంటే మనం నాన్ వెజ్ పెట్టమన్నమాట. నాన్ వెజ్ ఉండదు అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఐ థింక్ ఆల్కహాల్ కూడా ఉండదు అనుకుంటా. కానీ మనకు తెలంగాణ సైడ్ పెళ్ళిళ్ళలో ఇట్స్ ఎ బిగ్ థింగ్. అంటే నాన్ వెజ్ అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, ఇదంతా పక్కా ఉంటుంది అని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ నేను వెళ్ళిన ఫంక్షన్స్లో కూడా నేను చూసాను. కానీ అదొకటే కదా మన ఆంధ్ర అండ్ తెలంగాణకు ఫుల్ కాంట్రాస్ట్. ఈవెన్ కర్ణాటకలో కూడా అంతే. ఇప్పుడు దర్శన్ వాళ్ళు ప్రాపర్ ఇట్లా కన్నడ టైప్ కదా. సో ఇక్కడ బెంగళూరు కర్ణాటక స్టైల్లో ఏంటంటే ఇక్కడ కూడా ఆల్కహాల్ పెట్టరు అండ్ నాన్ వెజ్ పెట్టరు అనమాట. సో అది మా ఇద్దరికి బాగా సింక్ అయింది. ఇట్లా పెళ్ళిళ్ళ టైంలో నో నాన్ వెజ్, కానీ శ్రీమంతం టైంలో ఆఫ్ కోర్స్ మేమైతే పెడతాం అనమాట. సో మీరు పెడతారా లేదో నాన్ వెజ్ నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ మావయ్య డ్రెస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మా కుల్లి మామది. కొద్దిసేపు కూడా పెట్టుకోలేదు గైస్ ఆ డ్రెస్, అసలు చాలా బాగుండింది. మళ్ళీ ఇంకా అబ్బాయిలు చెప్పాను కదా ఫుల్ హడావిడిగా ఉంటారు, దట్టు ఫాదర్ టు బి కాబట్టి ఇంకా ఫంక్షన్ అంతా అరేంజ్ చేశారు కాబట్టి వంటలు కరెక్ట్ టైంకి జరుగుతున్నాయో, వచ్చిన గెస్ట్ అందరినీ ఇన్వైట్ చేసుకునే దాంట్లో ఫుల్ బిజీగా ఉండి జస్ట్ ఫొటోస్కి మాత్రమే అట్లా అక్షింతలేసి వెళ్ళిన వెంటనే వితిన్ 10 minutesలోనే ఫట్టు మన డ్రెస్ చేంజ్ చేసుకున్నారండి. సో అట్లుంటుంది అనమాట. ఎంతైనా అమ్మాయిలు కనపడినంత బాగా ఫంక్షన్స్లో అబ్బాయిలు కనిపిస్తారు, కానీ మనమే డామినేట్ చేస్తాం ఎక్కువ. శారీ అయితే చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. నెక్స్ట్ ఈ గ్యాప్లో ఇంకా మేమందరం కూర్చున్నామండి. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకున్నాము. ఇంకా దర్శన్, నేను, డాడీ, బాబాయ్ అందరం కూర్చొని క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. వచ్చే వరకు మేము ఏమనుకున్నామంటే శారీ కట్టుకునే కొంచెం ఎట్లా టైం పడుతుందిలే, లేట్ అవుతుంది అనుకున్నాము. బట్ లేదు, ఐ థింక్ అరౌండ్
10-15 మినిట్స్‌లో అయిపోయింది అనుకుంటా. ఏదన్నా మనం ఫంక్షన్ చేస్తున్నామంటే ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ సీజన్ కదా! ముందే చెప్తున్నాను. శారీస్ అన్నీ ప్రీ ప్లీటింగ్ చేపించి పెట్టుకోండి గైస్. సో దట్ మీకు చాలా టైం కలిసొస్తుంది. ఎస్పెషల్లీ పెళ్లి టైంలో తలంబ్రాల చీర ఉంటుంది కదా! సో ఆ తలంబ్రాల చీర మార్చుకునేటప్పుడు అవ్వచ్చు. సో కొంచెం హడావిడి చేసేస్తూ ఉంటారు. ముహూర్తానికి టైం అయిపోతుందని అవ్వచ్చు ఏదైనా. సో మనము ఎవరైతే మేకప్ వాళ్ళని పెట్టుకొని ఉంటామో వాళ్ళకి కొంచెం ముందే చెప్పేసాం అనుకోండి, ప్రీ ప్లీటింగ్ చేసి రెడీగా ఉండండి, ఓన్లీ 15-20 మినిట్సే టైం ఉంటుంది అని చెప్పి. సో నేను నా పెళ్లి టైంలో కూడా అలాగే చేశాననమాట. ఇప్పుడు గాయత్రి అక్క కూడా సేమ్ అలాగే చేశారు. మేకప్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే శారీ ప్రీ ప్లీటింగ్ ఇవన్నీ ముందే చేపించి పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. అండ్ వచ్చిన గెస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఓపిక ఉంటుందన్నమాట. మరీ మనం రెడీ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోయాం అనుకోండి, మిగతా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయే లోపల ఇంకా లేట్ అవుతుంది, లంచ్కి లేట్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మనం ఇక్కడలాగా నీట్గా ఆర్గనైజ్ చేసి అందరినీ నీట్గా అట్లనే ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, హడావిడి ఉండదు. అండ్ టైం అయిపోతుంది రండి రండి అని పిలిచడం ఉండదు. సో నేను చెప్తున్నా. ఇక్కడ డాలీ వాళ్ళేమో ఫింగర్ ఫైట్ అండి, థమ్ ఫైట్ ఆడుతున్నారు. ఫస్ట్ నేను దర్శన్ ఏదో చిన్నగా స్టార్ట్ చేసాము, ఇంకా వీళ్ళిద్దరిది ఉండేదే. జూలీ అటు సైడ్ కూర్చుంది కాబట్టి జూలీ ప్రస్తుతానికి జాయిన్ అవ్వలేకపోయింది. అండ్ కాసేపు తర్వాత ఇంకా మిగతా మేము ఉంటాం కదా, సో మన సైడ్ అవ్వచ్చు అండ్ గాయత్రి అక్క వాళ్ళ సైడ్ అవ్వచ్చు, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడము, పసుపు కుంకం పెట్టడము ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. కాసేపు అయిన తర్వాత ఇంకా కపుల్స్ వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మమ్మీ డాడీ వెళ్ళారు. సో కొంతమంది అడుగుతుంటారు అనమాట, డాడీ ఎక్కువ వీడియోస్లో కనిపించారు కదా అని చెప్పేసి. వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఒకటి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొంచెం రాజస్థాన్లో వర్క్ ఎక్కువ ఉంది కదా. టు బీ ఆనెస్ట్ రాజస్థాన్లో వర్క్ ఇంకా కొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ఫ్రీ అయిపోతారు అనమాట. అండ్ డాడీ వాళ్ళు ఎక్కువ బయట ఉంటారు, ఇంట్లో కూడా చాలా నైట్ టైమ్స్ ఉంటారు. ఇంకా ఆ టైంలో నేను షూట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను వాళ్ళని ఎక్కువ చూపించే స్కోప్ దొరకదనమాట. సో యూజువల్గా అయితే హీ విల్ వాచ్ ఎవ్రీ సింగిల్ వీడియో, టైం ఉన్నప్పుడు అంతా పక్కా చూస్తూ ఉంటారు. సో హీర్ ఈస్ డాడీ ఫర్ యూ. ఈసారి ఉన్నప్పుడు మాత్రం మిస్ చేయకుండా చూపిస్తాను గైజ్, ఓకేనా. ఇంతకు ముందు వీడియోస్లో అయితే డెఫినెట్గా కొంచెం ఎక్కువ కనపడేవారు, బికాజ్ అప్పుడైతే ఇంట్లోనే ఉంటాను, ప్లస్ ఇంట్లో అంటే అనంతపూర్లోనే వర్క్ ఉండేది కాబట్టి. ఇప్పుడు రాజస్థాన్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ బాబాయ్ కూడా అంతే. బాబాయ్ ఇంకా ఇంకా మెడికల్ ఫీల్డ్ కాబట్టి చాలా ఫుల్ బిజీగానే ఉంటారండి వాళ్ళు ఎక్కువ. సో అందుకే చూపించేకి ఎక్కువ స్కోప్ ఉండదన్నమాట. ఇంకా ఆఫ్కోర్స్ పెళ్ళి తర్వాత మనం కూడా అక్కడ తిరగడం వల్ల సో ఆ కంటెంట్ అనేది అట్లా కొంచెం డైవర్ట్ అవ్వడము, మళ్ళీ అట్లా ఫామ్లోకి రావడము, నేను కూడా కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవడం అట్లంటా ఉంటుంది. అండ్ ఎంతమంది నోటీస్ చేశారు, ఈ మంత్ నేను చాలా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. వీ షుడ్ నాట్ జింక్స్ ఇట్, ఓకేనా. సో ఇట్లనే మంచిగా యాక్టివ్గానే ఉండాలి. పెద్దనాన్న పెద్దమ్మ అందరు రావడం అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఏ రైట్ టైం అంటారు కదా. సో ఆ రైట్ టైంలో వీళ్ళకి కూడా అంతా మంచిగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ కులి మామకి అండ్ గాయత్రి అక్కకి ఇద్దరికి చాలా మంచి హెల్తీ బేబీ పుట్టాలి అని చెప్పేసి. సో మన సైడ్ అయితే టీమ్ బాయ్ అని టీమ్ గర్ల్ అని అలా ఏం లేదనమాట, ఎవరైనా ఓకే అనుకున్నారు. సో ఆబ్వియస్గా కొంతమంది స్కాన్లో తెలుసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా, ప్లీజ్ డూ నాట్ డూ దట్ గైజ్. ఈ కాలంలో ఎవరైనా ఒకటే, అమ్మాయి అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే. అండ్ ఇది నేను
నేను ఒకటే కాదు, మా ఫ్యామిలీ అందరు నమ్ముతారనమాట. ఏ బేబీ అయినా ఒకటే. సో తల్లి అండ్ బిడ్డ ఇద్దరు హెల్దీగా, చాలా హెల్దీగా వస్తే ఇంక అంతకంటే కావాల్సింది ఏం లేదు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటేనే బాగుంటుంది అని ఎక్కువ మంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉండేవాళ్ళు అవ్వచ్చు, అక్కడంతా ఉండేవాళ్ళు, కొంతమంది స్కోప్ ఉన్నా కూడా వద్దు అనుకుంటారనమాట. మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అసలు స్కాన్లో తెలుసుకోలేదు అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి, జస్ట్ ఆ లాస్ట్ మినిట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం అని చెప్పి. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్, బట్ మేము అనుకోండి చెప్తాను, మేము అడిగామన్నమాట కొలి మామని ఎవరు ఎవరు అనుకుంటున్నారు అంటే ఎవరైనా ఓకే అన్నారు. సో ఐ విష్ దే విల్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ అండ్ మదర్ కూడా చాలా హెల్దీగా రావాలి అని చెప్పేసి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ మనము 700Kకి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. సో త్వరగా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. అండ్ ఈ శ్రీమంత బ్లాగ్ కూడా అట్లనే చూసేయండి, ఇంకా కొంచెం ఉంది. బాయ్.